ఏం రాస్తున్నారు డాక్టర్? మెడికల్ షీట్. ఇంకులో పడ్డ బొద్ది ఇంకా పారిపోతున్నట్టు ఉంది డాక్టర్ మీ హ్యాండ్ రైటింగ్. షించాన్, నువ్వు ఇది చదవాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడకుండా మా స్కూల్ కి వచ్చేయండి. 4 లైన్ నోట్ బుక్ ఇస్తారు, అందులో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైంది నీకు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? అమ్మా ఎవరమ్మా ఈయన? నాన్నగారేది? ఈయనెవరో నీకు తెలీదా? నాకు నా నాన్న కావాలి. నాన్నగారికి ఆఫీసులో మీటింగ్ ఉందని ఈవేళ త్వరగా బయలుదేరిపోయారు. అందుకని పోయినసారి చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు షించాన్. మరి దానికంటూ వేషం వేస్తారేంటి? ఈ రోజు మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. నేను ఎప్పుడు చూడ్డానికి అందంగానే కదా ఉంటాను. ఈ రోజు ఏదో కొత్తగా చెప్తున్నావు. కొత్తగా ఇంకేదైనా ఉంటే చెప్పు, వింటాను. ఏంటి మేడం ఈ రోజు మీరు ఇంత చండాలంగా ఉన్నారు? వాచిపోతుంది. ఏంటి తలతలలా ఆడట్లేదు? బాగా క్లీన్ చేసేస్తాను. అమ్మా, నా చేతి నుంచి డస్టర్ కింద పడిపోయింది. ఇప్పుడు ఎస్కేప్ అయిపోతాను. మీరు మామూలు అమ్మ కాదు, సూపర్ మామ్. ఎక్కువగా చేస్తే ఇదే గంది. వావ్, జాలీగా ఉంది. నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంతసేపు బానేగా ఉన్నారు. నువ్వు కూడా ఇలా చేసి చూడు షిన్చాన్, నిజంగా చాలా బాగుంది. నిజంగా అద్భుతంగా ఉంది. ఏంటన్నా వేడిగా ఉందో? ఇప్పుడే అక్కడ చుచ్చు వెళ్ళాను. లేదు, నేనే ఉండి చూసుకోవాలి. మరి ఈ రోజు స్కూల్ కి రాలేదని చెప్పడానికి ఫోన్ చేశాను మేడం. స్కూల్లో ఏమైనా ప్రాబ్లం జరిగితే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను వచ్చి సాల్వ్ చేస్తాను. అటు చూడు, మా చూసాక మేడం ఎవరితోనో నడుచుకుంటూ వెళ్తున్నారు. తను ఎవరో తెలియడం లేదే. అయితే మనం ఫాలో చేద్దాం రా. మనం ఇలా ఎవరిని ఫాలో చేయకూడదని ప్రిన్సిపల్ సార్ మనకి ఎన్నిసార్లు చెప్పారు. ఆయన ఇలా ఉండటం నేర్చుకో. మారు వేషంలో వెళ్తే తనని ఈజీగా కనిపెట్టేయచ్చు. నేను మీతో కొంచెం మాట్లాడాలి మేడం. లోపలికి రక్షించాన్. మీరు ఇప్పుడు ఏమైనా బిజీగా ఉన్నారా మేడం? ఊరికే కూర్చున్నాను. మీరు ఎప్పుడు ఆ పని చేస్తారని నాకు తెలుసు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. హలో, ఎవరండి? పాత సామాన్లు కొనుక్కుంటాం, ఇవ్వండి అమ్మగారు. ఏమంటున్నావు షిన్చాన్? నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా? ఏంటి కజామా, నీకు కూడా ఒక సెపరేట్ రూమా? సూపర్. అవును, నేను ఆ రూమ్ లో విడిగా చదువుకుంటాను, విడిగా నిద్రపోతాను, చాలా సాంగ్స్ వింటాను. మా మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఆ సెపరేట్ రూమ్ తెలుసా? ఎక్స్ట్రా బాత్రూమ్ ని రెడీ చేసి నీకు రూమ్ కింద ఇచ్చేసారా కదమ్మా? ఇది నా కోసమే మా డాడీ స్పెషల్ గా రెడీ చేసిన రూమ్. ఇందులో బాత్రూమ్ ఉంది, అంతకంటే స్పెషల్ కంప్యూటర్ కూడా ఉంది. జైల్లోనే బాత్రూమ్, బెడ్రూమ్ అని పక్క పక్కన ఉంటాయి తెలుసా? చాలా రోజుల తర్వాత మనం ఇలా కలుసుకున్నాం. ఒరే కజామా, నువ్వేంటి హోటల్ కి వెళ్తున్నట్టు డ్రెస్ వేసుకున్నావు? చెప్పు. దీని పేరు హోటల్ లో వేసుకునే డ్రెస్ కాదు, టక్సీడో. ఏంటి టాక్సీ నడపబోతున్నావా? బాగానే కథలు చదువుతూ ఉన్నావు నువ్వు. క్యాప్సికమ్ ఇష్టమా అక్క? అదంటే నాకు చాలా ఇష్టం బాబు. క్యారెట్ ఇష్టమా అక్క? క్యారెటా? అవి నేను చాలా తింటాను. అక్క, ఎందుకలా అడిగావు? మా ఇంట్లో పోయిన నెల కొన్న క్యాప్సికమ్ క్యారెట్ ఉండిపోయింది, అందుకే.